ఇక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే జస్ట్ వీరికి ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా చూస్తున్నాం. అంటే నిశ్చయించబడింది, వీరిద్దరికి వివాహం జరగబోతుంది అని ఒక కమిట్మెంట్ అయిందనమాట. మనం ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటాం అంటే ఎంగేజ్మెంట్ జరిగింది అంటాం. అలా జరిగిన తర్వాత మరి మరియా పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే గర్భం ధరించిందో యోసేపు గారికి డౌట్ వచ్చేసింది, ఈమెదో సమ్ ఎక్స్ జరిగింది, ఏదో సమ్ ప్రాబ్లం జరిగింది అనేటటువంటి ఉద్దేశంతో రహస్యంగా ఆమెను విడనాడటానికి ప్లాన్ చేసినప్పుడు ఆ మాట చూడండి, దూత ఏం పలికింది ఆ మాట చూడండి, 20వ వచనం చూడండి. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది. ఎస్, గమనించండి, నీ భార్యను చేర్చుకోవటానికి నువ్వు భయపడద్దు. నువ్వు రహస్యమందు ఆలోచన చేస్తున్నావు. నీవు రహస్యమందు చేస్తున్నటువంటి ఆలోచన అది నాకు తెలుసు. కాబట్టి నీ భార్య అయినటువంటి మరియను మాత్రం నువ్వు విడనాడకు. ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అనగా భూమి మీద మరియా పవిత్రురాలుగా, దేవునికి ఇష్టమైనటువంటి కుమార్తెగా, దేవుని యందు భయభక్తులు కలిగి పెరుగుతున్నటువంటి ఒక కన్యకగా భూమి మీద దేవునికి ఇష్టురాలుగా ఉన్నటువంటి మరియను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువుని ఈ లోకానికి భూమి మీదకి పంపించడానికి ఆయన యొక్క జడ్జిమెంట్ అన్నమాట, నిర్ణయం ఆ విధంగా జరిగి ఉన్నది. కాబట్టి ఈ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది కాబట్టి నువ్వు భయపడవద్దు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మన దేవుడు రక్షించే దేవుడు. యేసు ప్రభు వారు మనలందరినీ రక్షించడానికి, మన పాపాలని, మన శాపాలని, మన బాధల నుండి, మన వేదల నుండి విడిపించడం కొరకే ఆయన లోకానికి రావడం జరిగింది. యేసు ప్రభు కొందరికి దేవుడు కాదండి. యేసు ప్రభు అందరికీ దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇక్కడ కొన్ని కమ్యూనిటీస్ కి యేసు ప్రభు దేవుడు అని డివైడ్ చేస్తున్నారు. నో, దట్ ఈస్ నాట్ రాంగ్, దట్ ఈస్ రాంగ్. అందరికీ కూడా, ఆల్ కమ్యూనిటీస్ కి సరిపోయినటువంటి దేవుడు. కాబట్టి ఇందులో కుల మత వర్గ భేదాలు అనేటటువంటి లేదు యేసు ప్రభువుకి. ఇక్కడ చక్కగా తెలియజేశాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇటువంటి గొప్ప మాట మనము యేసు ప్రభువులో నుండి చూడగలుగుతున్నాం. ఏ నరుడికి ఈ హోదా లేదు. నరావతారిగా వచ్చినటువంటి, మనిషి కుమారుడిగా వచ్చినటువంటి యేసు ప్రభువుకి ఈ గొప్ప అవకాశం దేవుని ద్వారా కలిగింది. ఎందుకంటే మానవ పాప పరిహారార్థమై, మానవాళి యొక్క పాపాలు క్షమించడానికి సమర్థుడైనటువంటి దేవుని కుమారుడిగా ఈ లోకానికి రావడం జరిగింది. అదే క్రిస్మస్. మనం క్రీస్తుని ఆరాధిస్తున్నాం, క్రిస్మస్ జరుపుకుంటున్నాం. క్రిస్మస్ అనగా దేవుని యొక్క దాసురాలు చెప్పారు, ఆరాధించుట, క్రీస్తుని ఆరాధించుట. ఎప్పుడు? ప్రతిదినము, ఎవ్రీడే. దిస్ ఈస్ ఓన్లీ వన్ డే క్రిస్మస్, నాట్ నో 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 ఎవ్రీడే క్రిస్మస్. ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించేటటువంటి క్రిస్మస్ గా మనకు ఉండాలని, ఆయనకు యేసు అనేటటువంటి పేరు పెట్టబడిందని, యేసు అనగా రక్షకుడని, మరొక పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అనేటటువంటి అర్థాన్ని చేకూర్చేటటువంటి మాటలు మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ఆయన రక్షకుడు, మనం రక్షించేవాడు, మనల్ని కాపాడేవాడు, మన జీవితాల్లో వెలుగు నింపేటటువంటి దేవుడు. చీకటిని పారద్రోలి వెలుగును నింపుతూ మన జీవితాలని అనేక మందికి వెలుగుమయంగా ప్రకాశింపజేయటానికి దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధ గ్రంథము ఎంతైనా అవసరం అనేటటువంటి సత్యాన్ని ఈ ప్రపంచ
ప్రపంచం గుర్తించింది, మనము గుర్తించాము. దేవుని యొక్క వాక్యంలో మనము ఎదుగుదాం. యేసు ప్రభువును సొంత రక్షకునిగా మనం అంగీకరించి జీవించినట్లయితే మన జీవితాలకి మేలు. ఈ క్రిస్మస్ ఆనందము అదే. అట్టి ఆనందాన్ని మనమందరము కూడా అనుభవించడానికి అర్హులమైనందుకు చాలా సంతోషంగా నేను ఈ మాటలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దాసులు డానియల్ అశోక్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి